రవేనా రవేనా ఏం కేసు అనేది తెలియదు. ఉదయం 5 గంటలకు వచ్చారు, తీసుకొచ్చారు. కేసు గురించి అయితే చెప్తలేరు. కానీ ఇప్పుడున్న షాద్నగర్ ఎమ్మెల్యేకు ఫస్ట్ సారి శుభాకాంక్షలు. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధిద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఆయన కూడా ప్రతిపక్షంలోకి రాక తప్పదు. ఇవన్నీ కామన్. ఎందుకు నేను చెప్తున్నా అంటే నీ కేసు ఏందో తెలియదు. 2017 కేసు అనేది ఒకటి తెలుస్తుంది. 2017 కేసు ఆల్రెడీ ఏసీపీ షాద్నగర్ దగ్గర క్లోజ్ అయింది అనేది మాకు తెలుసు. అంతేగాని మళ్ళీ ల్యాండ్ కేసులో పోలీసులకు ఇన్వాల్వ్మెంట్ అయిందనేది మాకు తెలియదు. ల్యాండ్ కేసు అనేది తెలుసు నాకు. బలవంతంగా సంతకాలు పెట్టించుకుని పోలీసులు అని చెప్పి మీరు ఆరోపించారని చెప్పి వినికిడేనా? అది నిజమా? నేను చెప్తా బ్రదర్, ఎందుకంటే ఆ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒక్కసారి ఇప్పుడున్న కసిలవాది శంకరయ్య మళ్ళీ ఒక్కసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఎన్ని రోజులు నిర్బంధిస్తాడో చూస్తాము, ఎన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటాడో చూస్తాము. అంటే ఎప్పుడో ఒకసారి మేము బయటకు వస్తాము. అంటే మేమేం మర్డర్ చేయలేం, మానభంగం చేయలేం. కానీ చాలా ఆలోచించుకొని రాజకీయం చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది గొంతున కూడా అంటే గిట్లనే ఉంటుంది. ఎందుకంటే 2017 కేసుకు దీనికి ఏం సంబంధం అనేది తెలియదు. న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను దాని గురించి అయిపోయిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసారు అని చెప్పి అరెస్ట్ చేసిరని చెప్పి ఆరోపణలు క్లోజ్ అయిన కేసు మళ్ళీ ఏంటనేది నాకు లేకుండా